అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. పసుపు పార చేపలతోటి పులుసు ఎలా పెట్టుకోవాలో చేసి చూపిస్తానండి. పాత పద్ధతిలో మా అమ్మగారు ఎలా పెట్టేవాళ్ళో మీకు అదే విధంగా ఈ చేపలతోటి పులుసు పెట్టి చూపిస్తాను. చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఇవేనండి పసుపు పార చేపలు. చాలా టేస్టీగా ఉంటాయి. ముళ్ళు కూడా ఎక్కువ ఉండవండి, చాలా తక్కువ ముళ్ళు ఉంటాయి. ఇవి స్కిన్తో చేసుకోవచ్చు, ఇలా స్కిన్ తీసేసి కూడా చేసుకోవచ్చు వీటిని. ఇవి క్వాంటిటీలో వచ్చేసి 3 కిలోల వరకు ఈ చేపలు ఉన్నాయండి. ఇప్పుడు 3 కిలోలకి ఎంత వేసుకోవాలో చూపిస్తున్నాను. 1 స్పూన్ పసుపు, అలాగే 3 స్పూన్లు రాళ్ళుప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి, కానీ రాళ్ళుప్పే వేసుకోండి. ఇలా చేతిలో వేసుకుంటే పిడికెడు ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు కారం 4 స్పూన్లు వేసుకోవాలి. కారం కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా చేతిలో వేసుకుంటే పిడికెడు కారం వేసుకోవాలి. మా అమ్మగారు అయితే ఇలాగే వేసేవాళ్ళండి, స్పూన్లతో వేసేవాళ్ళు కాదు. పిడికెడుతోటి ఉప్పు కారం వేసేవాళ్ళు. ఇప్పుడు ఇందులో మీడియం సైజు ఉల్లిపాయలు 3 కట్ చేసుకుని వేసుకోవాలి. చూడండి మీకు చూపిస్తున్నాను. ఈ సైజు ఉల్లిపాయ నేను వేసానండి. ఇప్పుడు ఇందులో 4 పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు 6-7 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. గ్రాముల్లో వచ్చేసి 300 గ్రాముల వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. మనకి నాన్ వెజ్లోకి ఉప్పు కారం ఆయిల్ కరెక్ట్గా పడితేనే బాగుంటుంది. ఇప్పుడు మీకు చింతపండు చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ చింతపండు ముందే నానబెట్టి ఉంచుకున్నానండి. చూడండి మీకు చూపిస్తున్నాను. ఇంత చింతపండు ముందుగానే కడిగి నానబెట్టి ఉంచుకున్నాను. గ్రాముల్లో వచ్చేసి 150 గ్రాముల వరకు చింతపండు అనేది మనకి పడుతుందండి. ఇప్పుడు ఈ చేప ముక్కలకి మనం వేసిన ఉప్పు కారం పసుపు ఆయిల్ అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చుండిలో ప్రతి ముక్కకి కూడా పట్టేలాగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండుని ఇలా బాగా పిసికి పులుసు తీసి పోసుకోవాలండి. నానబెట్టుకోవటం వల్ల మనకి పులుసు తీసుకోవడం ఈజీ అవుతుంది. ఇలా చిక్కదనంగా కూడా వస్తుందండి. నేను చేతిలో వేసుకొని పులుసు పోస్తున్నానండి. మీకు ఇలా రాకపోయినట్లయితే ఫిల్టర్ చేసుకుని పోసుకోండి. అంటే మా అమ్మగారు ఇలానే పోసేవాళ్ళు చింతపండు పులుసు అనేది. చూడండి ఈ విధంగా ముక్కలు మునిగేంత వరకు కూడా చింతపండు పులుసు అనేది పోసుకోవాలి. చేప ముక్కల్ని ఈ విధంగా పులుసులో అన్నీ ఈవెన్గా పెట్టుకోవాలండి. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు పిడికెడు కొత్తిమీర వేసుకోవాలి. సన్నగా ఏం కట్ చేయని అవసరం లేదు, చేపల కూరే కదండి. కొంచెం పెద్దగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్లో 15 నిమిషాలు ఉడికించుకోవాలండి. చూడండి మీకు ఫ్లేమ్ కూడా చూపిస్తున్నాను. కంపల్సరీ చేపల కూరని హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. మీకు 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పులుసు బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు పొట్టు తీసుకున్న 12 వెల్లుల్లి రెమ్మలు దంచుకుని వేసుకోవాలండి. మరి మెత్తగా అయితే దంచకూడదు. పప్పుగుత్తితోటి ఇలా ఒక దెబ్బ కొట్టి వేసుకోవాలి. మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. చూడండి పులుసు అనేది మాత్రం ఎగిరిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంటే స్టవ్ ఆఫ్ చేసినా కూడా వేడికే పులుసు అనేది ఇంకా కొంచెం చిక్కబడుతుందండి. చూడండి మీకు చూపిస్తున్నాను. ఈ మాత్రం చిక్కదనం ఉంటే చేపల పులుసు అనేది బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకోవటమేనండి. ఈ చేప రుచి చాలా బాగుంటుందండి. నేను ఇందులో ఇంకా అల్లం వేయలేదండి. మా అమ్మగారు అయితే అల్లం పేస్ట్ వేసి చేయరు. ఇలా కచ్చాపచ్చిగా వెల్లుల్లిపాయలు దంచి వేసి చేస్తారు. నీసు వాసన అనేది అస్సలు ఉండదండి. చాలా బాగుంటుంది. నేను చూపించిన విధంగా మీరు కూడా ఈ చేపల పులుసు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి. నేను చేసి చూపించిన పసుపు పారలతోటి చేపల పులుసు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ చేసి చూపిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.